కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖకు సలహాదారు హనుమంతరావు గారు, గౌరవ బీసీ శాసనసభ్యులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల యొక్క సూచనల మేరకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఇటీవల మైనారిటీలకు ఇస్తున్నటువంటి విధంగానే స్వయం ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బీసీ మహిళలు ఆర్థికంగా కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశం కొద్దీ కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను, అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదుపరి ఎంపిక ప్రక్రియ వాళ్ళు ఉన్నటువంటి దానిలో స్థానికంగా అర్హత కలిగిన ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళతో పాటుగా కొంత మేరు కులస్తులకు వృత్తిపరంగా వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని, ముఖ్యంగా మహిళల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు బస్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేసే అవకాశం, బస్సులకు యజమానులుగా మార్చడం, సోలార్ పంప్ వారికి సోలార్ ప్లాంట్లను పెట్టుకునే విధంగా ఇవ్వడం, దాంతోపాటు పెట్రోల్ బంకులు, ఈ విధంగా అనేక ఇందిరమ్మ క్యాంటీన్లతో పాటుగా మహిళల సాధికారికతకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ శాఖ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బాలమాయిదేవి గారు, బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్ గారు స్వయంగా దీని కొంత ఈ ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనివల్ల 1,19,000 మంది, అంటే చాలామంది మహిళలు ఉన్నప్పటికీ ఒకేసారి చేయడం సాధ్యం కాదు కాబట్టి ఫేజ్డ్ మేనర్లో చేయాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తప్పకుండా 1,19,000 కుటుంబాల్లో చేదోడు వాదడుగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల చదువులకో లేదా ఇతరత్ర ఖర్చులకు ఉపయోగపడి ఆ మహిళ ద్వారా ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉండేటువంటి విధంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఇచ్చే 100% ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తాను. మా అందరి గౌరవ సహకార బలహీన వర్గాల ప్రజాప్రతినిధులము బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పక్షాన ఇందుకు సంబంధించి పథకం యొక్క తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారితకు 100% సబ్సిడీపై ఇచ్చేటువంటి పథకం వాళ్ళ యొక్క స్వయం ఉపాధి, స్థిర జీవన ఉపాధికి, మహిళ ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా 119 అసెంబ్లీలో నియోజకవర్గానికి 1000 చొప్పున మరి 1,19,000 మందికి దాదాపు మిషన్ ధర 12,000 రూపాయలకు సంబంధించి ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని, ఎందుకంటే మా చైర్మన్లు అందరూ కూడా వాళ్ళ కుల సంఘాలకు సంబంధించి చైర్మన్లు అయిన తర్వాత దీంతో పాటుగా ఇంకొక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళ కుల సంఘాల ఆధ్వర్యంలో చేయాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా త్వరలో చాలా కాలంగా పెండింగ్ ఉండి స్థలాల కేటాయింపుకే పరిమితమై ఉన్నటువంటి ఆత్మగౌరవ భవనాలన్నిటి కూడా మరి ఈ ఆగస్టు నెలలోపే వాళ్ళందరికీ కూడా నిధులు కేటాయించి ఆ భవన నిర్మాణాలు కూడా చేపడతామనే మాట మనం చేస్తాను. దాదాపు 40 భవనాలకు ఆనాడు కొంత స్థలాలు కేటాయించినారు. స్థలాలకు కేటాయించినటువంటి సందర్భంగా వారందరికీ కూడా మరి డబ్బులు కేటాయించే విధంగా కూడా కార్యాచరణ తీసుకోబడుతుందనే మాటని సందర్భంగా మనవి చేస్తాను. దాంతోపాటుగా ఇతరత్ర అటు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ బలహీన వర్గాల ఐక్యత ద్వారా ఇటీవల మీ అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక మార్గదర్శకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతో ముందుకు పోయేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు వచ్చినా మా ఐక్యత ద్వారా మా ప్రభుత్వము, మా పార్టీ రెండు కూడా బలహీన వర్గాల సానుకూలంగా ఉండాలనే ఆలోచనతో ఉంటాయి. కాబట్టి ఇంకా ఏ విధంగా న్యాయం చేయగలుగుకుంటాం అనేటువంటి అడిగే హక్కు కూడా మాలాంటి ప్రజాస్వామిక పార్టీలు మాత్రమే ఉంటుంది, వేరే పార్టీలలో ఉండదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మిగతా రాజకీయం ఆడుతున్న పార్టీల యొక్క నాయకత్వం కూడా బలహీన వర్గాలు చేయడం లేదు. ఇలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ
ఒక సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయినటువంటి పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు మంత్రులు సహకారంతో ఈ కార్యక్రమం బీసీ వర్గానికి సంబంధించిన నిరుద్యోగ మహిళలకు సంబంధించి మరి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ దానికి సంబంధించి కొన్ని విధి విధానాలను పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎంపికకు సంబంధించి కానీ ఇతరత్ర ప్రక్రియకు సంబంధించిన విషయం లోపల అవన్నీ కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా ఎక్కడ కూడా నయా పైసా అవినీతికి తావు లేకుండా ఇప్పటివరకు ఇండ్ల ఎంపిక కావచ్చు, ఇతర లబ్ధిదారుల ఎంపిక కూడా ఏ విధంగానైతే చాలా పారదర్శకంగా ప్రక్రియ జరుగుతోందో ఇక్కడ కూడా తెలుసు. ఇప్పుడు మా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తే 10 ఏళ్ళు ఇవ్వలేదు కాబట్టి 20,000 మంది ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. కానీ ఇచ్చిన 3,500 మందికి పారదర్శకంగా పూర్తిగా అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు కూడా కుట్టు మిషన్లు కావాలనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. కానీ మేము ఇస్తున్నటువంటి మొదటి దశతోటి తప్పకుండా ఆయా వర్గాలకు కొద్దిగా న్యాయం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఇంతకంటే మెరుగైన పథకాలను మా బీసీ ప్రజాప్రతినిధులందరి సలహాల సూచనల మేరకు ఈ మంత్రిత్వ శాఖ తరఫున వారికి న్యాయం చేసే విధంగా చేకూరుతుంది అనేటువంటి మాట మనవి చేస్తున్నాం. ఇంతకు చెప్పినట్టుగా కొన్ని కుల వృత్తులకు సంబంధించి ఆ కుల వృత్తి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ జరుగుతుంది. కానీ జనాభా సంఖ్య అంత ఉండదు కాబట్టి మేర కులానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. శిక్షణ మ్యాండేటరీ 100% సబ్సిడీ తోటి ఈ యొక్క కుటుంబ విషయాల పంపిణీ ప్రక్రియ లాంఛనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నామనే మాటని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, కమిషనర్ బాలమహిళ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా అఫీషియల్స్కి అందరికీ ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే మహిళలలో చాలామంది ఏదైతే మొగుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా విడోస్, దాంతోపాటు ఎవరైతే మహిళలు 55 సంవత్సరం లోపల ఉన్న మహిళలకు ఇవ్వాలనేది ఆలోచన చాలా మంచిది. కానీ మనం ఇక్కడ దర్జోళ్ళు అంటారు, మేర అంటారు. కనుక నా ఉద్దేశంలో మేర కుటుంబం సంబంధించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఉంటారో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, రోజు గుర్తుంటారు కాబట్టి. కొందరు మహిళలకు ఎందుకంటే ఇది లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి కాబట్టి ఈ కుట్టు మిషన్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది. అఫీషియల్స్ చేసే పని చేస్తారు, కానీ మేర కుటుంబంలో దర్జా వాళ్ళు కూడా వాళ్ళకు సహకారం చేయాలి. కొన్ని దగ్గర భర్త వదిలేస్తాడు, భార్య ఒక్కతే ఉంటుంది. అటువంటి వాళ్ళకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే భర్త ఎలాంటి సాయం చేయడు, వదిలేసిండు, వాళ్లకు కొంత ప్రియారిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. కేవలం ఇది ఎస్సీ ఎస్టీలకే కాదు, రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఏకైక రాష్ట్రం అది రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు. ఎన్నికల ముందు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు. ఆ 42%కు ఏది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటూ బిల్లు పాస్ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. అయినా కులగన్నలో 56% వచ్చినటువంటి రాష్ట్రం అంటే తెలంగాణ. కనుక ఎక్కువ సంఖ్యలో ఉన్నాము వాళ్ళకు. ఎందుకంటే నేను బీసీ వెల్ఫేర్ అడ్వైజర్గా ఉన్నా కాబట్టి నా పైన ఎక్కువ బాధ్యత ఉన్నది. అదేవిధంగా నాకంటే ఎక్కువ బాధ్యత పొన్నం ప్రభాకర్ మీద ఉంది. ఎందుకంటే ఈజ్ ద బీసీ మినిస్టర్. తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పని చేసింది ఏదంటే ఏదైతే ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసి దానికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం జరిగింది, ప్రజాపాలన. అందులో భాగంగానే ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనికి అందరు కూడా, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. ఎంప్లాయ్మెంట్ గురించి తిరుగుతున్నా కాదు, ఎవరి ఇండ్లలో వాళ్ళు కూర్చోవచ్చు. సాయంత్రం లోపల ఒక షర్టు, ఒక పైజామాను కుట్టినా, ఒక జాకెట్ కుట్టినా 4 రూపాయలు వాళ్ళకు మిగులుతుంది. వాళ్ళ కాళ్ళ మీద ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కార్యక్రమం. ఇది
ఎవరిని అడిగే అవసరం లేదు. నువ్వు ఎంత కష్టపడితే అంత లాభం, నీ కుటుంబం నడుస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా బీసీ వెల్ఫేర్ అఫీషియల్స్ కూడా, అదేవిధంగా మా పున్నం ప్రభాకర్ గారు ఏది బీసీ మినిస్టర్గా ఇది మంచి కార్యక్రమం ఉన్నది. అన్నిటికంటే ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మిషన్లు అంటే అది మామూలు మాట కాదు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. మా దగ్గరకు వచ్చి అడిగే అవసరం లేదు. మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నేర్పరితో ప్రతి ఇవాళ చూడు, ఎవరైతే చిన్న చిన్న సైకిల్ మోటార్ మెకానికులు కూడా, కరెంటు చేసే వాళ్ళు కూడా వాళ్ళు బతుకుతారు. ఆ ఊర్లో చిన్న ఊర్లో అయినా అవసరం. బట్టలు అనేది పర్మినెంట్, ఈ పర్మినెంట్కు పర్మినెంట్ పని ఉంటుంది అనేది నా ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరు పండుగలు వస్తాయి, వాళ్ళకి అందరికీ లాభం అవుతుంది. కానీ మేరా కమ్యూనిటీ దర్జా, మనం దర్జాలో ఉంటాం, ఇప్పుడు మేరా అంటున్నారు. దానికి కేవి కేశవ్ గారు కూడా ఉండి మంత్రి. కనుక తప్పనిసరిగా వాళ్ళను కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు కూడా ఏది చైర్మన్ చేశారు, వైస్ చైర్మన్ చేశారు. వాళ్ళను కూడా తప్పనిసరిగా ఇందులో ఉపయోగించుకొని కార్యక్రమం జయప్రదం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ముఖ్యమంత్రికి మంచిగా వస్తుంది, వడ్డీకి వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ మా తమ్మునికి పున్నం ప్రభాకర్కు మంచి పేరు వస్తుందని సెలవు తీసుకుంటున్నాను. రేపు 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సామాజిక చైతన్యానికి ప్రతీక, ఆనాడు మహిళలతో పాటుగా విద్యనే మార్పుకు కారణమవుతుందని చెప్పినటువంటి జ్యోతిబా పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది ఐమాక్స్ థియేటర్ చౌరస్తా ఏదైతే నెక్లెస్ రోడ్ ఉందో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మిగతా మా అందరం కూడా హనుమంతరావు గారు కానీ, స్థానిక శాసనసభ్యులు నాగేందర్ గారు, నవీన్ యాదవ్ గారు, శంకరన్న గారు, ఆది శ్రీనివాస్ గారు, కాలరి వెంకటేష్ గారు, కార్పొరేషన్ చైర్మన్లు, మిగతా ఇక్కడ రానివ్వటువంటి వాళ్ళు మా సహచార మంత్రులు అందరం కూడా కలిసి రేపు అక్కడ దాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ఇప్పటికే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టుగా ఆ ప్రగతి భవన్కు జ్యోతిబా పూలే నామకరణం చేసుకున్నాం. సెక్రటరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం ఉంది. అక్కడనే ఇందిరమ్మ విగ్రహం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. అక్కడనే సమాజ మార్పు కోరుకున్నటువంటి జ్యోతిబా పూలే, సావిత్రి గారి విగ్రహం పెట్టుకుంటా ఉన్నాం 14 నాడు. అదేవిధంగా 18 నాడు ట్యాంక్ బండ్ ఎక్కడైతే అమరవీరుల స్తూపం పక్కన ఆ రోజు బహుశా నా బిడ్డ కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని ఆనాటి నవాబుల మీద తిరుగుబాటు చేసి సామాజిక స్ఫూర్తికి కారణమైనటువంటి సర్వాయి గారి పాపన్న గారి విగ్రహావిష్కరణ కూడా 18 నాడు సాయంత్రం మరి ఇదే పెద్దలందరితోటి ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సమావేశాల్లో పాల్గొని సమాజ స్ఫూర్తిని భాగస్వాములు కావాలని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు అందరం కూడా బలహీన వర్గాల శాఖ నుంచి కూడా ప్రత్యేకించి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఒక చిన్న వీడియో ట్రైలర్ను మీకు చూస్తాను, దయచేసి చూడాల్సిందే కోరుతా ఉన్నాం. ప్రతి ఉదయం సూర్యుడి కంటే ముందే మేల్కొనే ఒక మహిళ ఇంటిని చూసుకుంటుంది, పిల్లలను చూసుకుంటుంది, కానీ తన గురించి మాత్రం చివర్లో ఆలోచిస్తుంది. అమ్మా, రేపు స్కూల్ ఫీజు కట్టాలంటున్నారు. కడతాన్రా, నువ్వు బాగా చదువుకో. పిల్లల ముందు తల్లి ఎప్పుడూ బలంగానే కనిపిస్తుంది, కానీ ఆమె మనసులో మాత్రం ఎన్నో ఆందోళనలుంటాయి. అయ్యో, మళ్ళీ రిపేర్ అయిందా? ఇది కూడా పనిచేయకపోతే పిల్లల చదువులెలా? రాజన్న, మిషన్ మళ్ళీ నడవడం లేదు. పని ఆగిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మా, ఇప్పటికే దాదాపు 20 సార్లు రిపేర్ చేశాను. ఇక నా వల్ల కాదు. ఈ మిషన్ బాగా పాతబడిపోయింది. అలా అనకన్నా, నాకు చాలా ఇబ్బందులున్నాయి. ఒక్కదాన్నే కుటుంబాన్ని ఈదడం ఎంత కష్టమో నీకు తెలుసు. కొత్త మిషన్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇది బాగు చేయడానికి చాలా అవుతుందా? సరే అమ్మా, నా ప్రయత్నం నేను చేస్తా. ఏదో ఒకటి చేసి నడిపిస్తా.
లక్ష్మి అక్క, లక్ష్మి అక్క, ఆగు. సావిత్రి, ఎక్కడికెళ్తున్నావా? పనికెళ్తున్నాక్క. ఏం చేయాలక్క? చదువు మధ్యలోనే ఆగిపోయింది. దొరికిన పనికెళ్తున్నా. పిల్లల ఫీజులు కట్టలేక స్కూలుకు కూడా పంపలేకపోతున్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదక్క. నాకు కుట్టు పని కూడా వచ్చు, కానీ ఒక మిషన్ కొనుక్కునే స్తోమత లేదు. మనలాంటి వాళ్ళు ఈ పేదరికం నుంచి ఎప్పుడు బయటపడతామో సావిత్రి. ఏమైంది? ఇద్దరు ఇంత బాధగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మా బాధలు చెప్పుకుంటున్నామమ్మా. ఫీజులకు డబ్బులు లేవు. నా కుట్టు మిషన్ కూడా పాడైంది. కొత్తది కొనడానికి డబ్బులు లేవు. అయితే మీకొక మంచి విషయం చెబుతాను. మన తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందిస్తోంది. నిజమా? మాలాంటి వాళ్లకు ఇస్తారా? అవును. మన చేతులతో మనమే సంపాదించుకుని మన కుటుంబాన్ని మనమే నిలబెట్టుకోవడానికి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సారథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా పథకాన్ని రూపొందించి బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 1,19,000 ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున అందించుటకు నిర్ణయించారు. అయితే దరఖాస్తు ఎలా చేయాలి? దానికి కూడా ఏమన్నా డబ్బులు ఇవ్వాలా? లేదు. మధ్యవర్తుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికీ నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. అయితే ఎలా? మీ సేవ లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక చిన్న దరఖాస్తు, కానీ ఒక కుటుంబ భవిష్యత్తుకు పెద్ద అడుగు. ఈరోజు నేను కేవలం దరఖాస్తు చేయడం లేదు స్వాతి మేడం. నా పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు వేస్తున్నా. చాలా సంతోషమండి. ధన్యవాదాలు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఆమె చేతుల్లోనే ఆమె భవిష్యత్తు. బీసీ మహిళల స్వయం ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం తోడుగా ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి. మధ్యవర్తులు అవసరం లేదు. మీ సేవ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. సో మొదటిసారి ఒక డిపార్ట్మెంట్ అంటే మైనార్టీస్లకు గతంలో ఇచ్చేది, ఇప్పుడు మేము అవి పంపిణీ చేయబోయినప్పుడల్లా మాకేంది అని అడుగుతూ ఉండ్రి. ఈరోజు మేము తీసుకుంటున్నటువంటి మధ్యలోకి కూర్చోరు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇటువంటి పథకాన్ని త్వరలో ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మైనార్టీని స్ఫూర్తిగా తీసుకొని మేము చేసినాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటుగా ఈడబ్ల్యూఎస్ మిగతా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సహకారం ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తుంది. కాబట్టి ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా మధ్యవర్తులకు సంబంధం లేదు. అర్హతకు సంబంధించి తప్పకుండా పేదలకు ఇంతకుముందు హనుమంతనే చెప్పినట్టుగా వారందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కోపు ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి వివిధ సంక్షేమ హాస్టళ్ళకి ఇచ్చేటువంటి పిల్లల యొక్క స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాం. నియోజకవర్గానికి 1000 అంటే 7-8 మండలాలు ఉంటే మండలానికి 100 చొప్పున ఇస్తే వాళ్ళని కూడా ఒక గ్రూపింగ్ చేసుకొని వాళ్ళకి వీలైతే ఒక దగ్గరనే ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇటువంటి ఇంకా భవిష్యత్తు వాళ్ళకి వర్క్ లోడ్ ఉండే విధంగా కూడా చేసే ప్రయత్నం చేస్తామనే మాట మనవి చేస్తూ అందరికి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి దయచేసి బలహీన వర్గాల మహిళలకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం ఈ సందర్భంలో మరి తప్పకుండా వారందరికీ ఒక అండగా ఉంటుందని ఆకాంక్షిస్తూ మీ అందరూ కూడా దయచేసి అప్లికేషన్ 15 ఆన్లైన్ ఆల్రెడీ 15 నిమిషాల్లో ఆన్లైన్లో ఫ్లోట్ డైరెక్ట్ ఉంటుంది. సెప్టెంబర్ 15 దాకా అప్లికేషన్లు స్వీకరిస్తాం. దాని తర్వాత వెంటనే ఇమీడియట్గా అంత లోపల ప్రాసెస్ దీన్ని చేసేస్తున్నాం. అది లాంచ్ అప్లికేషనా ఇదేది
చెప్పు కుछ बोल रहे ఇది కుటుంబ మిషన్లకు సంబంధించి పరిమితం చేసుకోండి దయచేసి. మళ్ళీ నేను కన్సర్న్ మినిస్టర్ కూడా కాదు కదా, నేను ప్రభుత్వంలో ఉన్నా. ఇది ఈరోజు మాకు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా బీసీ మహిళలకు కుటుంబ మిషన్లు ఇచ్చే ఒక మంచి శుభ కార్యక్రమం. దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పరంగా ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. మొన్న మేము కూర్చున్నప్పుడు గౌరవ బీసీ ప్రజాప్రతినిధులను కూర్చున్నప్పుడు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వ పెద్దలతో అందరితో మాట్లాడుకొని మా అన్ని కూడా ఇంటర్నల్ పరిష్కారం చేసుకుంటాం. ఒక్కటే ఒక మాట, బలహీన వర్గాలకు న్యాయం కొరకు అడగగలిగే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు విత్ ఇన్ పార్టీలో మాకే డెమోక్రసీ ఉంది, వేరే పార్టీలలో అవకాశం కూడా లేదనే మాట చెప్తాను. పైకి అందరు దయచేసి